అసలు విద్యా వైద్యం ఉచితంగా ఇస్తే తినడానికి ఫుడ్ బ్రహ్మాండంగా, దానివల్లనే ఫుడ్ లేదు. ఇప్పుడు మీ పిల్లల్ని చదివించడానికి నీ తాపత్రయమే నీకు ఫుడ్ లేకుండా చేస్తున్నది. ఎందుకంటే గవర్నమెంట్ పాఠశాలలో చదివితే నీ పిల్లలు ఉద్యోగాలు రావు అనేటటువంటిది ఒక మైండ్లో ఆల్రెడీ మనకు నిమిత్తమై ఉన్నది. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, విద్యకు పిల్లలకు డబ్బులు పెడుతున్నాం, ఉపాసం ఉంటున్నాం, కాలం గడుపుతున్నాం. ఈ 2 ఉచితాలు అయితే బ్రహ్మాండమైన ఫుడ్ దొరుకుతుంది నీకు. తినడానికి తిండి పోయి ఏం చదువు లేకుండా ఇట్లే జీవితం అంతా కొనసాగితే గట్లనే అడుక్క తినుకుంటూనే ఉంటారు. పేదవాడు తప్పకుండా చదువుకోవాలా, ఉద్యోగాలు చెయ్యాలా. పేదవాడు ఖచ్చితంగా విద్య వైద్యం ఉంటేనే పేదవాడు ముందుకోగలుగుతాడు. ఫుడ్ పెట్టుకుంటా, నీకు ఫుడ్ పెట్టుకుంటా కూర్చుంటే, మంచిగా తిండి పెట్టి కూర్చుంటే పెడితే బ్రహ్మాండంగా ఉంటావు. నీకు చదువు లేదు, సాధ్య లేదు, ఇంటికాడ ఇక ఏం చేసుకుంటా బతావు నీకేం లేకపోతే. ఉపాధి ఇవ్వమని చెప్పాలా, ప్రభుత్వాలను ఉపాధి కల్పించాలి. ఫుడ్ పెట్టమంటున్నావు నువ్వు, మరి సన్నబియ్యం ఇత్తురు, ఇంకేమున్నది, నీకేం కావాలిగా, అవసరం లేదు. సన్నబియ్యం ఇత్తురు కదా బ్రహ్మాండంగా, పచ్చిపులుసు చారులు చేసుకొని తినండి. అదే చదువు ఉంటే, ఇలా చదువు ఉండి కూడా, సర్టిఫికెట్ ఉండి కూడా టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే ఇలా ఉద్యోగాలు ఇవ్వట్లేదు. స్కిల్ అనేటటువంటిది లేకపోతే ఉద్యోగాలు రావట్లేదు. ఇప్పుడు అడిషనల్గా ఎంత సర్టిఫికెట్లు ఉన్నా, ఎంత చదువు చదివినా స్కిల్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇలా మాట్లాడే స్కిల్ నాతో లేకపోతే మీ అందరూ నాకు కనెక్ట్ అవుతారా? ఎన్నో ఛానళ్ళు ఉన్నాయి. మాట్లాడే స్కిల్ ఉండాలా, ఎనాలిసిస్ చేసే మైండ్ ఉండాలా, అనుభవించినటువంటి అనుభవం ఉండాలా, వెనుక బలం ఉండాలా, ఇన్ని ఉండాలా. ఇన్ని ఉంటేనే నీకేదైనా సాధ్యం కావటానికి ఆస్కారం ఉంటుంది. విద్యా వైద్యం తీసుకొస్తాం ఉచితంగా అని చెప్పేసి నా వెనక అంత బలం లేకపోతే నేను అంటే మీరు నమ్ముతారా? విద్యా వైద్యం అనగానే నా వెనక ఒక బలం లేకపోతే నేను మాట చెప్పగానే మీరు నమ్మేసేసి కనెక్ట్ అయిపోయి లైకులు కొట్టి చూస్తూ ఉంటారా? ఆ కెపాసిటీ లేనిదే విద్యా వైద్యాన్ని తీసుకున్నామా? నేను ఉట్టిగానేనా? ప్రతి విషయం మీద అవగాహన ఉంది. ప్రతి విషయాన్ని నేను నా కాళ్ళ నుంచి రాబట్టుకోవటానికి ఆస్కారం ఉన్నది. ఏదో ఉట్టిగా టైంపాస్గా నేను నిలబడి ఒక వీకేఆర్ టీవీ ప్రజా అసెంబ్లీని పెట్టుకొని బో అని ఒర్రుతున్నాను అనుకుంటున్నారు చాలామంది. అది కాదు. దీని వెనుక ఒక పెద్ద వ్యవహారం ఉన్నది. దాన్ని తీసుకుపోవడానికి మీ అందరు సపోర్ట్ చేయాలి.